ఏందయ్యా నువ్వు సైన్స్ పేరు మీద ఏం చేస్తున్నావు? నీ ఏజ్ ఏంటి? నువ్వేం చదివావు? ఆ? నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పు, సరేనా? హలో గైజ్, వెల్కమ్ టు బాబిల్ బిర్యానీ. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, వెళ్ళి ఫాలో కొట్టేయండి. నచ్చితేనే దాంట్లో ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, స్నిక్ పీక్స్ ఇస్తాను. ఇప్పుడు రేపు వీడియో రిలీజ్ అవుతుందంటే వాళ్ళు కొంచెం ట్రైలర్ టైప్లో వదులుతాను. సో ఇలాంటి చాలా మిస్ అవుట్ అవుతున్నారు. మరి కింద లింక్స్ ఉన్నాయి, అమెజాన్ అఫిలియేట్. సో మీరు ఏమైనా కొందాం అనుకుంటే అమెజాన్లో ఈ లింకుల ద్వారా వెళ్ళి కొనండి, నాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. థ్యాంక్ యూ. సో ఈ అబ్బాయి ఉన్నాడు కదా, బిఎన్ఎస్ గోకు శ్రీనివాస్ వాట్ ఎవర్. సో ఈ అబ్బాయి ఏంటంటే ఏదో అతను ఇంటర్వ్యూ చేసుకున్నాడు, అదొకటి చూశాను. అందులో ఏమన్నాడు, చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది, అందుకే సైన్స్ బేస్డ్ వచ్చాడని. అర్రే ఇది మన బాపతే అనుకున్నా అనమాట. కానీ ఇతను పెద్ద ట్రైబలిస్ట్ లయర్ అంటే ఎగ్జాంపుల్ చెప్తా మన జనాలకు ఫాస్ట్గా ఎక్కిద్ది. ఇప్పుడు ఏబిఎన్ తీసుకుందాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సాక్షి తీసుకుందాం. ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి అగేన్స్ట్ గా చెప్తుందా? ఎప్పుడైనా జగన్ గారిని పొగుడుతుందా? అవి జరగవు. ఎందుకంటే అది ట్రైబలిస్ట్ మీడియా, వాళ్ళకు ఎజెండా ఉంది, వాళ్ళకు ఇది ఉంది, దానికే వెళ్తారు. ఇప్పుడు అలా అని చెప్పి సాక్షి మీడియా ఎప్పుడైనా జగన్ గారిని తిడుతుందా? ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతుందా? అర్థమైందా? ఈ రెండు మీడియా ఛానల్ ట్రైబలిస్ట్ ఛానల్స్ అంటే తీసిపారేయలేం. సరే, న్యూస్ ఛానల్సే జర్నలిస్టులు ఉన్నారు, అన్ని చెప్తున్నారు, కానీ వాళ్ళకు ఒక హిడెన్ మోటివ్ ఉంది. ప్లస్ వాళ్ళు చెప్పే న్యూస్ కరెక్ట్ అవ్వడం కోసం కొంచెం అటు తిమ్మిని బొమ్మని తిమ్మి అలా మారుస్తూ ఉంటారు. మీకు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు ట్రైబలిజం అంటే ఏంటో. సో ఈ అబ్బాయి నాట్ అ ప్యూర్ సైన్స్ గాయ్, హీఈస్ ఎ ట్రైబలిస్ట్. అంటే అతనికి ఒక హిడెన్ బయస్ ఉంది, ఆ బయస్ ని సపోర్ట్ చేసుకుంటూ ఉంటాడు, మొత్తం సైన్స్ వాడాడు. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇతను మీట్ ఆర్ఎక్స్ గ్రూప్ మెంబర్, అర్థమైందా? వాళ్ళు మొత్తం ట్రైబలిస్టులు అండి, అది మొత్తం ఒక కల్ట్. ఇప్పుడు బేసికల్లీ 2 కల్ట్లు ఉన్నాయి. ఒకటేమో అసలు పశు ప్రాణుల్ని ఎలా చంపుతారండి, తింటే మొక్కలే తినాలి, ప్రాణులందరూ బతకాలి, అందరం వీగన్స్ అయిపోదాం, పాలు కూడా వద్దు, చీజ్ కూడా వద్దు, అసలు ఏ జంతు పదార్థాలు వద్దు, అవి తింటే క్యాన్సర్ వస్తుంది. ఈ బ్యాచ్ ఉంది కదా, ఇది వచ్చేసి వీగన్ బ్యాచ్. సో వీగన్ బ్యాచ్ ఏంటంటే ఓన్లీ వీగన్ ఫుడ్, అంటే యానిమల్ ప్రొడక్ట్స్ మాకు అసలు వద్దు. మంచిదయ్యా, మీరు చేసుకోండి, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇంకో బ్యాచ్ ఉంది. ఈ ఇంకో బ్యాచ్ ఏంటి, తింటే తొడదేంటా, లేకపోతే తొడగొడతా అంటారు, అర్థమైందా? ఇది ఇంకో బ్యాచ్. సో ఈ 2 బ్యాచ్లు అంటే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటాయి. ఇదో పెద్ద రచ్చ. న్యూట్రిషనల్ సైన్స్ పెంట్ అవ్వడానికి ఈ 2 బ్యాచ్లే కారణం. ఎందుకంటే ఈ అగ్రికల్చరల్ కంపెనీస్ కానీ, ఈ మీట్ బేస్డ్ కంపెనీస్ కానీ హెవీగా డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి, హెవీగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాయి యూనివర్సిటీస్ మీద, డాక్టర్ల మీద, వీళ్ళ మీద, వాళ్ళ మీద. అరే మాకు కావాల్సిన రీసెర్చ్ తెప్పియండ్రా అనే టైప్లో, అర్థమైందా? సో మీరు ఇటుపక్కెళ్ళినా అటుపక్కెళ్ళినా బోలెట్ రీసెర్చ్ పేపర్లు ఉన్నాయి. ఎలా అంటే మీట్ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్పి రీసెర్చ్ పేపర్లు ఉంటాయి, ప్లాంట్స్ ఫుడ్ తింటే న్యూట్రియంట్స్ సరిగ్గా రావు, ఇదే మీటే తినాలని చెప్పి ఇటు రీసెర్చ్ ఉంటుంది. సో ఇది మొత్తం పెంటగా ఉంది. ఎవడు కరెక్ట్ అని ఎవడు చెప్పలేకపోతున్నాం. నిజంగా చెప్పాలంటే 2 సైడ్ల రీసెర్చ్ ఉంది, అండ్ దీని మీద కూడా ఆర్టికల్స్ ఉన్నాయి. ఏంటి, పెద్ద కంపెనీస్ కలిపి రీసెర్చ్ మొత్తం పెంట చేసినాయి. యూనివర్సిటీస్ కానీ రీసెర్చ్ చేసే వాళ్ళు కూడా చాలా బయస్డ్ అయిపోయారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మీట్ కంపెనీ వచ్చి దీని మీద రీసెర్చ్ చేయని చెప్పి నీకు డబ్బులు ఇస్తుంది, మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తుంది. సో డబ్బులు ఇచ్చేవాడిని నువ్వు ఎదవా అన్నావు అనుకో, వాడు మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తాడా? సో ఆ లాజిక్ లో కొంచెం బయసెస్ చాలా ఉన్నాయి, శాంపుల్ సైజెస్ కానీ ఎలా చూసుకున్నా. సో ఈ 2 గ్రూప్స్ ఏబిఎన్ సాక్షి లాగా, అర్థమైందా? సో మీరు ఒక న్యూట్రల్ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచించండి. తక్కువ తింటే బరువు తగ్గుతారు, యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ని మీ వెనక పెట్టుకొని మీకు కావాల్సింది తినండి, అంతేగాని ఈ నువ్వు తినేది కరెక్ట్, నేను తినేది కరెక్ట్, ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది, తొందరగా అయ్యిద్ది లేదు. సో ఈ బిఎన్ఎస్ గోకు ఎస్టాబ్లిష్డ్ ట్రైబలిస్ట్. నమ్మరా? వెళ్ళి చూడండి, ఇంటర్వ్యూస్ అన్ని చూడండి, ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒకసారి గూగుల్ సెర్చ్ చేసి ఆ డాక్టర్ ఎవరో చూడండి. మొత్తం మీట్ మొత్తం ఈ బ్యాచ్ అంతా ట్రైబలిస్ట్ బ్యాచ్. సైన్స్ ఉంది కొంచెం వెనకాల, కాదనట్లేదు, కానీ చెప్తున్నా వీళ్ళు ఇంకో సైడ్ చూడరు, ఆ ఇంకో సైడ్ అసలు యాక్సెప్ట్ చేయరు. అదే ప్రాబ్లం వీళ్ళు. సరే, అలాంటప్పుడు తప్పేం చేస్తున్నాడు, మంచిదే కదా అంటారు కదా. ఇప్పుడు మిస్టర్ శ్రీనివాస్ ఒక పిక్చర్ చూపించాడు, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీది, ఓకేనా, రీసెర్చ్ పేపర్ అని. ఏం చెప్పాడు, బోన్ డెన్సిటీ చూసారా, ఒకప్పుడు బోన్ డెన్సిటీ చాలా ఎక్కువ థిక్గా గట్టిగా ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది. ఎందుకు? కార్బోహైడ్రేట్స్ వల్లంట. పదాలు వస్తున్నాయి కానీ మళ్ళీ ఏమనంటే కేస్ గీస్ అంటావు కదా, నువ్వు రీసెర్చ్ పేపర్ చదవలేదా? చదివావా? చదివి నీకు నచ్చింది మార్చేసావా? అక్కడ నీట్గా రీసెర్చ్ పేపర్లో రాసింది
అప్పట్లో బోన్ డెన్సిటీ ఎందుకు బాగుంది? యాక్టివిటీ వల్ల. కార్బోహైడ్రేట్స్ అని ఎక్కడ రాయలేదు. అర్థమైందా? యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల ఇప్పుడు హిప్ ఫ్రాక్చర్లు అవుతున్నాయి, మన బోన్ డెన్సిటీ తక్కువ ఉంది. యాక్టివిటీ వల్ల, ఎక్సర్సైజ్ లేక, నడవక. అర్థమైందా? నువ్వేంటి నీకు నచ్చినట్టు మార్చేస్తావా? అక్కడున్న సైన్స్ ఏంటి? లింక్ పెట్టావా రీసెర్చ్ పేపర్ కి? ఇదేమంటారు దీన్ని? అక్కడ ఏదో బొమ్మ తీసి నువ్వు పెట్టేసి వావ్ ఇదే నమ్మాలా? ఫస్ట్ సైటేషన్ ఇవ్వు. ఒక రీసెర్చ్ పేపర్ లో ఒక ఇన్ఫర్మేషన్ వాడామంటే కింద రీసెర్చ్ పేపర్ ఇవ్వాలి. అది తెలీదు, నీకు నచ్చినట్టు మార్చేసి సైన్స్ అంటావు. సో దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి? ఇతనికి ఒక హిడెన్ బయస్ ఉంది. ఆ బయస్ ఏంటి? మీటే తినాలి, మీటే లైఫ్ అని. 2, ఇతని బయస్ ని ప్రూవ్ చేయడం కోసం సైన్స్ పేపర్ని మార్చేస్తున్నాడని. అన్ని లింకులు కింద ఇస్తాను, మీరే వెళ్ళి చదవండి అబ్బా. అతను ఇచ్చిన ఫోటోనే అసలు ఏ రీసెర్చ్ నుంచి వచ్చింది, ఏ పేపర్ నుంచి వచ్చింది లింక్ ఇస్తాను. మాటలు ఎలా మారుస్తున్నాడో మీరు చూడండి. సో ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి వద్దాం. అతను రైట్, ఓకేనా? ఏమన్నాడు? 28 kgs తగ్గాను. సో ఈ లాస్ట్ 6 months లో నేను 28 kgs తగ్గాను, అది కూడా ఎక్సర్సైజ్ ఏమీ చేయకుండా. 6 months లో 28 kgs తగ్గాను అన్నాడు, ఎక్సర్సైజ్ ఏం చేయకుండా. మళ్ళీ కడుపు మార్చుకోరా, కడుపు నిండుగా తిన్నాడంట. అర్థమైందా? ఇది ఎట్టా ఉందంటే కాలు మీద కాలేసుకొని కూర్చున్నా, ఇష్టం వచ్చినట్టు తిన్నా, బరువు తగ్గాను. సో ఇది ఒక ఫేక్ మిస్ఇన్ఫర్మేషన్. ఎందుకు అంటే ఎప్పుడైనా ఒకటి హెల్దీ అవ్వాలి, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏం చేయాలి? లైఫ్ స్టైల్ మార్చాలి, యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి, తక్కువ తినాలి. ఇది బేస్ ప్రిన్సిపల్. అది నీకు తెలుసు, కానీ నువ్వేం చేస్తావు? నీ వ్యూస్ కోసమో లేకపోతే తర్వాత కోర్స్ కూడా పెట్టావు కదా, దానికోసం నాకు తెలియదు. కానీ జనాలు ఫాస్ట్గా రావాలంటే ఏంటి? కూర్చొని కరిగిచ్చేయాలని చెప్పడం, ఓకేనా? సో ఫస్ట్ ఏంటి? ఫస్ట్ వచ్చేసి నువ్వు 95 kgs ఉన్నా అన్నావు, 67 kgs అయ్యా అన్నావు. ఎంత టైంలో అయ్యావు? 6 months లో అయ్యావు. సో దీన్ని పౌండ్స్లో మార్చుకున్నావు. సో 209 pounds ఉన్న నువ్వు 147 pounds అయ్యావు. కరెక్ట్ నా లెక్క? సో ఇప్పుడు 62 pounds, 62 pounds తగ్గావు. అంటే 6 నెలల్లో 62 pounds తగ్గావు. గుడ్. సో అంటే మంత్లీ 10.3 pounds తగ్గావు. అంటే వీక్లీ 2.5 pounds. అర్థమైందా? సో వీక్లీ 2.5 pounds తగ్గుతూ వెళ్తే 6 నెలల్లో నువ్వు తగ్గిన వెయిట్ తగ్గొచ్చు. అర్థమైందా? ఇదంతా సేమ్ బేసిక్ మ్యాథ్స్. సో ఇప్పుడు వారానికి 2.5 pounds తగ్గావు. 1 pound ఫ్యాట్ తగ్గాలంటే 3500 calories. సో ఇప్పుడు నువ్వు 2.57 pounds తగ్గావంటే నువ్వు వారానికి 9000 calories డెఫిసిట్ లో ఉండాలి. అంటే నువ్వు తిన్నదానికన్నా 9000 calories తక్కువ తింటే గానీ నువ్వు చెప్పినంత బరువు తగ్గలేం. గుడ్. ఇప్పుడు నీ హైట్, నీ వెయిట్ పట్టి టీడీఈ క్యాల్కులేటర్లో కొడితే నీ వెయిట్ 95 kg రాసుకున్నా, నీ హైట్ 5 feet 8 inches రాసుకున్నా అప్రాక్సిమేట్లీ. ఏజ్ కూడా కొంచెం యంగ్ బాయ్ లానే కనపడుతున్నా కాబట్టి 25 వేసుకున్నా. సో ఎక్సర్సైజ్ ఏం చేయలేదన్నావు కదా? సో సెడెంటరీ లైఫ్ స్టైల్ పెట్టా. నీ క్యాలరీ ఇంటేక్ వచ్చేసి 2289 calories వచ్చింది. సో నువ్వు నీలానే ఉండాలి అంటే 2289 calories తినాలి. బరువు తగ్గాలంటే తక్కువ తినాలి. అర్థమైంది కదా? సో ఈ ప్రిన్సిపల్ని వాడుకుంటే నువ్వు వారానికి 9000 calories తక్కువ తినాలి. అది పర్ డే కింద డివైడ్ చేసుకున్నావు అనుకో, 7 చేస్తావు. బై 7 చేస్తే 12,085 calories. సో ఎవ్రీ డే 12,085 calories డెఫిసిట్ లో ఉండాలి. సో 12,800 నువ్వు నీలా ఉండాలంటే ఇన్ని క్యాలరీస్ కావాలి, బరువు తగ్గాలంటే ఇంత డెఫిసిట్ ఉండాలి. సో నువ్వు డైలీ ఎంత తినాలి? 1000 calories. సో నువ్వు డైలీ 1000 calories తింటే గానీ ఇంత ఫాస్ట్ గా ఎక్సర్సైజ్ లేకుండా ఇన్ని కిలోలు తగ్గలేవు. లేదా నా లెక్క ఎక్కడైనా తప్పైంది అనుకో, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయ నీట్గా. లేదా నువ్వు క్యాలరీయే కాదు అసలు క్యాలరీ కన్నా మించిన సైన్స్ నాది అన్నావు అనుకో, అదేం సైన్స్ కూడా చెప్పు, నాకు నేర్చుకుంటాను నేను కూడా, ఇదేదో బాగుంది అని. క్యాలరీ సైన్స్ ఎవడు బీట్ చేయలేడు. 3500 calories ఈజ్ ఈక్వల్ టు 1 pound ఆఫ్ ఫ్యాట్. సో నువ్వు 2.5 lbs తగ్గావు అంటే 9000 calories నువ్వు డెఫిసిట్ లో ఉండాల్సిందే వారానికి. ఇది కాదంటావా? మరి ఎలానో నువ్వు చెప్పు, నేర్చుకుంటాను నేను కూడా. అప్పుడు నాకు కూడా అనిపిస్తుంది, ఏంటి ఇంత కష్టపడి నేను ఎందుకు ఇలా తగ్గాను, ఈ అబ్బాయిలా ఫాస్ట్గా తగ్గొచ్చు కదా అని. సో నువ్వు 1000 calories 1200 calories ఎవ్రీడే తిన్నావు ఫస్ట్. సో ఇప్పుడు ప్రిమైస్ ఏంటంటే నువ్వు బరువు తగ్గావు, కడుపు నిండుగా తిని తగ్గా అన్నావు, నీ వీడియోలోనే అన్నావు. సో ఇప్పుడు చెప్పబ్బా, 1200 calories 1000 calories ఎవ్రీడే తింటే అది కడుపు నిండుగా తిన్నట్ట? ఒక అడల్ట్ మేల్ 1700 calories కన్నా తక్కువ తింటున్నాడు అంటే హీ స్టార్వింగ్ హిమ్సెల్ఫ్. అర్థమైందా? కడుపు మార్చుకుంటున్నాడని. 1700 calories కడుపు మార్చుకుంటున్నాడు అంటే నువ్వు 1200 calories తింటున్నావు అంటే ఏంది? నువ్వెంత కడుపు మార్చుకున్నావు? అర్థమైందా? అండ్ అంత తక్కువ తినడం వల్ల హెయిర్ లాస్ అవుద్ది, కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వస్తాయి, అండ్ మసిల్ లాస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఆర్ గోయింగ్ ఇంటూ స్టార్వేషన్ మోడ్. అందుకే
200-300 క్యాలరీస్ డెఫిసిట్ ఉంచి మిగతాది యాక్టివిటీ చేయమంటారు ఎవరైనా. నువ్వేం చేస్తున్నావు? యాక్టివిటీ ఏం లేదు, బరువు తగ్గా అంటావు. మరి దీన్ని ఏమంటారు? జనాల్ని గొర్రెలు చేయడం అనరా? లేదా నువ్వు చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను తెలుసుకుంటా. ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్తున్నావు అంతే, నేనే కరెక్ట్ అనట్లేదు. నువ్వు ఇది నాకు తెలిసిన సైన్స్, లేదు ఇంకో ఏదైనా మ్యాజిక్ జరిగింది అంటే నువ్వు చెప్పు, నేను వింటాను. మళ్ళీ ఏదో ఎక్సర్సైజ్ చేశాను, ఏం చేసినా బరువు తగ్గలేదు అంటావు. తప్పు. బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే బరువు తగ్గరు. చెప్పాక క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్. నువ్వు అది చేయలేదేమో. 2, మళ్ళీ ఎక్సర్సైజే చేయాలబ్బా. ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలి? మన బాడీ అనేదే ఎక్సర్సైజ్ కోసం ఉంది. ఇప్పుడు మన బ్రెయిన్ అయినా బాడీ అయినా మనం వర్క్ పెడితేనే షార్ప్గా ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు రోజు బుర్ర వాడితే నీ బుర్ర షార్ప్ ఉంటుంది. నీ బాడీ కూడా నువ్వు మొబైల్గా ఉండాలి, అన్ని జాయింట్స్ కరెక్ట్గా మూవ్ అవ్వాలి, మొబిలిటీ ఉండాలి, అండ్ బేసిక్ స్ట్రెంగ్త్ ఉండాలి. దట్ ఈస్ ఫిట్నెస్. దట్ ఈస్ హౌ నువ్వు హెల్తీగా అవుతావు. అర్థమైందా? ఎక్సర్సైజే వద్దు ఏంది అది? ఎవరైనా ఫస్ట్ ఎక్సర్సైజ్ మీద ఎంఫసైజ్ చేస్తారు. నువ్వు నీలాంటి వాళ్ళు ఇలాంటి గొర్రెల్ని చేస్తున్నారు జనాల్ని. ఏంటి కూర్చొని కరిగిపోద్ది, కూర్చొని చేయండి. ఇంకా మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను, తెలుసుకోండి. చూడండి, ఆ బోన్ డెన్సిటీ గురించి మాట్లాడినప్పుడు అయితే నాకు బీపీ మామూలు రాలా. కార్బోహైడ్రేట్స్ తినడం వల్ల బోన్ డెన్సిటీ తగ్గిపోయిందంట. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆస్ట్రోనాట్స్ ఉన్నారా? అదే మూన్ మీద వెళ్తారు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, మన కల్పనా చావ్లా, వీళ్ళందరూ. ఇప్పుడు ఆస్ట్రోనాట్స్ అందరూ ఎవ్రీ డే కంపల్సరీ 2 hours ఎక్సర్సైజ్ చేస్తారు. వాళ్ళ కోసం స్పెషల్ మెషినే ఉంది స్పేస్ స్టేషన్ లో, తెలుసా అది? ఎందుకు వాళ్ళు స్పేస్ లో ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి? న్యూట్రియంట్స్ అన్ని కరెక్ట్ గా తీసుకుంటారు, సైన్స్ బేస్డ్ పిల్స్, ఫుడ్స్ అన్ని కరెక్ట్ గా ఉంటాయి, ఫుడ్ కరెక్ట్ గా ఉంది, అయినా ఎక్సర్సైజ్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అంటే వాళ్ళకు ఒక బేసిక్ బోన్ డెన్సిటీ, బేసిక్ మసిల్ ఉండాలి అంటే స్పేస్ లో కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి. అదేంటి స్పేస్ లో కంపల్సరీ ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలని మీకు క్వశ్చన్ రావచ్చు. సో మన భూమి మీద భూ ఆకర్షణ శక్తి అంటే గ్రావిటీ ఉంది. ఆ గ్రావిటీ వల్ల నీ మసిల్స్ అండ్ బోన్స్ బాగా స్ట్రాంగ్ అయినాయి. ఎందుకంటారా? ఇప్పుడు మీరు కాలు లేపాలనుకోండి, మీ భూమి మీ కాల్ని కిందికి లాగుతుంది. సో దానికి అగేన్స్ట్ గా మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నట్టే. మీరు నడుస్తున్నారు అంటేనే మీరు ఒక ఫిజికల్ స్ట్రెయిన్ పెడుతున్నారు మీ కాళ్ళ మీద. సో దానివల్ల మీ బోన్ డెన్సిటీ, మసిల్ డెన్సిటీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు అదే స్పేస్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఈ భూ ఆకర్షణ శక్తి లేదు. దానివల్ల మీ బాడీ లైట్ తీసుకొని వదిలేస్తుంది బోన్ డెన్సిటీ. సో ఇక్కడ కీ పాయింట్ ఏంటి? ఎక్సర్సైజ్. అర్థమైందా? కార్బోహైడ్రేట్స్ కాదు బోన్ డెన్సిటీ. మళ్ళీ ఈ అబ్బాయి మిస్టేక్ చేసి కరెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు వీడియో 1లో ఏం చెప్పాడు? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసి 7 kilos తగ్గాడంట. మళ్ళీ అదే సగ ఇన్ఫర్మేషన్ చెప్పి జనాల్ని సగ ఇన్ఫర్మేషన్ చెప్పి జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? పలానా టైంలో తినాలి అంతే. ఆ పలానా టైంలో నువ్వు ఎక్కువ తిన్నావు అనుకో బరువు పెరుగుతావు. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు వాడు ఉన్నాడు, అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డే అంతా చేస్తే రాత్రి చికెన్ బిర్యానీ బీరేస్తాడు, వాడు బరువు తగ్గడు. అర్థమైందా? ఎందుకు? క్యాలరీ డెఫిసిట్ లో లేడు. ఇది అబ్బాయి రిలీజ్ అయ్యాడు, సెకండ్ వీడియోలో కరెక్ట్ చేశాడు. ఏంటి? ఇదిగో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే జస్ట్ టైం అండి, చేయాల్సిన అవసరం లేదండి. అలానే ఈ డైట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయి అక్కడ దాకా వెళ్ళి ఎందుకు అయిపోయాడు నాకు అర్థం కావట్లా. అర్థమైందా? ప్యూర్ సైన్స్ ఏంటి? తక్కువ తింటే చాలు. ఏ టైంలో తిన్నావు, ఎన్నిసార్లు తిన్నావు, ఏం తిన్నావు, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ థింగ్ తక్కువ తినాలి. మళ్ళీ ఏం చెప్తాడు? పురాతన కాలంలో అగ్రికల్చర్ లేదంటాడు. లేదు, అది కూడా నాట్ ఎగ్జాక్ట్లీ ప్రూవ్ అయితే నాకు రీసెర్చ్ పేపర్స్ ఇవ్వు, చదువుతా. నువ్వు ఏదో చెప్తావు, అది ఉంది రీసెర్చ్ ఉంది, ఇది ఉంది రీసెర్చ్ అంటే కింద పేపర్లు ఇవ్వవు, నేనేమో వెతకాలి. నువ్వు రాసిన టెక్స్ట్, పెట్టిన స్క్రీన్ షాట్లు బట్టి వెతకాలి. ఓకేనా? పురాతన కాలంలో మీట్ తిన్నారు, కరెక్టే. పురాతన కాలంలో కూడా ఆయిల్స్ ఉన్నాయి. ఏ ఆయిల్స్? యానిమల్ ఫ్యాట్. సో ఆ బాడీలో ఉండే కొవ్వు మీద కుక్ చేసుకొని తినేవాళ్ళు. సో ఆయిల్స్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నాయి. నెక్స్ట్, అప్పట్లో ఓన్లీ మీట్ తినేవాళ్ళు అంటారు. లేదు, ఏరియా బట్టి మారుతూ ఉండింది. చలి బాగా ఉన్న ఏరియాలో కల్టివేషన్ లేక, న్యాచురల్ గా చెట్లు లేక మీట్ మీద బతికేవాళ్ళు. కొంచెం ఫారెస్ట్ ఏరియాలో ఉన్న వాళ్ళు బెర్రీస్ తినేవాళ్ళు, వైల్డ్ బెర్రీస్ తినేవాళ్ళు, వెజిటేబుల్స్ తినేవాళ్ళు. అర్థమైందా? అది ఎక్కడ రాసి లేదు ఓన్లీ మీటే తిన్నారు అని. వాళ్ళ బోన్ డెన్సిటీ కూడా బాగుంది. సో వాళ్ళకి మనకి తేడా ఏంటంటే వాళ్ళ యాక్టివిటీ ఎక్కువ ఉండే, మన యాక్టివిటీ తక్కువ ఉంది. అది మెయిన్ పాయింట్. నీకు నచ్చిన దానికోసం నువ్వు సైన్స్ని మార్చు. నెక్స్ట్, ఆయిల్. ఇలా పిసిగితే ఆయిల్ రాదంట. మరి పాలు పిసిగితే నెయ్యి వస్తుందా? రాదు కదా. దేనికైనా ఒక ప్రాసెస్ ఉంటుంది. నాకు తెలుసు, నేను ఒప్పుకుంటాను. ఘీ, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవి మంచివి, లెస్ ప్రాసెస్డ్. అండ్ omega-3, omega-6 దానివల్ల కూడా వెజిటబుల్ ఆయిల్స్తో కంపేర్ చేస్తే ఇవి కొంచెం బెటర్. కానీ రోజుకు 1 టేబుల్ స్పూన్ లేదా రోజుకు 1 టీ స్పూన్ వేసుకున్నప్పుడు అంత మ్యాటర్ ఉండదు ఇందులో. అర్థమైందా? అండ్ నువ్వు ఇంకోటి ఏంటి, గీ సూపర్ ఫుడ్ అంటున్నావు. గుడ్, గీ చాలా మంచిదే, కాదనట్లేదు, అంతే. అలా అని చెప్పి నువ్వు క్యాలరీస్ చెప్పకూడదు. నేను నచ్చినంత వేసుకోండి గీ అంటే అదేం లెక్క, అదేం సైన్స్? అర్థమైందా? నేను రోజుకో 10 స్పూన్లు గీ తిన్నా అనుకో, బరువు తగ్గుతానా? ఎలా తగ్గుతాను? ఆ క్యాలరీ మెయిన్ ఇంపార్టెంట్ కదా. సూపర్ ఫుడ్ అని చెప్పి అదే తింటావా? లేదుగా. ఏదైనా ఒక పద్ధతిగా తినాలి. అంత ఆయిల్, అంత గీ తింటే ఇగటు కొడుతుంది. నాకైతే కొట్టింది. మళ్ళీ ఆయిల్స్ గురించి రీసెర్చ్ చెప్తావు, ఓ పేపర్ పెడతావు.
దాంట్లోనే ఇంకొక సెంటెన్స్ కూడా ఉంది, మేము కంక్లూజివ్గా ఏం చెప్పలేము అని. అర్థమైందా? నేను అది హైలైట్ చేసి చూపిస్తాను. ఆ పార్ట్ వదిలేసి మళ్ళీ నీకు కావాల్సిందో చెప్తావు, మళ్ళీ కింద సైటేషన్ ఇవ్వవు. నువ్వు ఏం సైన్స్ బేస్డో నాకు అర్థం కాదు. రీసెర్చ్ పేపర్లు చదువుతున్నావా, నువ్వు నచ్చిన స్క్రీన్ షాట్లు పెడుతున్నావా? కింద సమరీలో రాశారుగా ఇది కాదు అది కాదు రెండు ఉన్నాయని, మరి ఎందుకు చెప్పట్లేదు? నువ్వు నీ నచ్చిందానికి మార్చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు నాకన్నా ఎక్కువ బరువు తగ్గావు, ఆల్మోస్ట్ సేమ్ హైట్ అనుకుంటా. ఒకసారి నీ మసిల్స్ చూపించు, ఒకసారి నువ్వు షర్ట్ ఇప్పి బాడీ చూపించు. నేనేం బాడీ షేమ్ చేయడం కోసం అనట్లేదు. ఇఫ్ ఐఎమ్ రైట్, నీకు ఆల్రెడీ చాలా ఫ్యాట్ ఉంది బాడీలో. సో ఇప్పుడు నువ్వు షర్ట్ ఇప్పావు అనుకో, అప్పుడు నిజం తెలుస్తుంది ఎవరికి ఎక్కువ మసిల్స్ ఉన్నాయి. నా బాడీ చూడండి, లావు ఉన్నప్పుడు సన్నగా ఉన్నప్పుడు ఫేస్లో డిఫరెన్సెస్ చూడండి. జా లైన్ ఇవన్నీ కట్స్ వస్తాయి. ఎప్పుడు వస్తాయి? సో నీ బాడీలో మ్యాక్సిమం మసిల్ ఉంచుకొని మ్యాక్సిమం ఫ్యాట్ బయటికి పంపిస్తే దట్ ఈస్ వెన్ నీకు ఆ మసిల్ లుక్ వస్తుంది. నీ ఫ్యాట్ లాస్ మాత్రమే అయింది. నువ్వేమంటావు నీ వీడియోస్లో, ఈ డైట్ చేస్తే చాలు మసిల్ ఉండిపోద్ది ఫ్యాట్ పోద్ది అంటున్నావు కదా. ఒక్కసారి నువ్వు షర్ట్ ఇప్పో ఫోటో పెట్టి చూపించాయి జనాలకి, అప్పుడు తెలుస్తుంది నీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత, నా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత అని. సో నేను చేసిన డైట్ ఏం గొప్ప అని చెప్పట్లా, ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. నీకు ఇంకా డబుల్ చిన్ అది ఇది ఉంది, బాడీ షేమ్ చేయట్లేదు, నేను ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. చూసావా, నీకు ఇంకా చీక్స్ ఈ సెకండ్ జా లైన్ వస్తుంది, నీకు ఏంటది? ఇప్పుడు నీకు ఆ డబుల్ చిన్ వస్తుంది. దాన్ని బట్టి ఏంటి, నీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది. నువ్వు కేవలం స్కేల్ మీద బరువు తగ్గావు కానీ నీ బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గల, నువ్వు హెల్దీ కాదు. ఇది ఒకటే అనుకుంటున్నారా? తవ్వుతున్న కొద్ది చాలా ఉన్నాయండి. ఈ అబ్బాయికి బేసికల్లీ ఏంటంటే సెగ ఎక్కువ, అతనికి కావాల్సిన దానికోసం రీసెర్చ్ కొంచెం అటు ఇటు తిప్పేస్తూ ఉంటాడు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. కబీబ్ వర్సెస్ కానర్ మెగ్రెగర్ టైంలో కానర్ మెగ్రెగర్ ఓడిపోయినప్పుడు ఈయన దగ్గరకు వచ్చి ఇట్ట ఏదో చెప్పాడంట, వెళ్ళిపోయి 24 seconds లో గెలిచాడట. నీకు కానర్ మెగ్రెగర్ తెలుసు కదా, యూఎఫ్సి ఫైటర్. ఆయన ఏంటంటే కబీబ్ అనే ఆయనతో ఫైట్ చేసి ఓడిపోతారు. అప్పుడు అయితే వెన్నై బ్రయాన్ బ్రాడ్లీ దగ్గర పంపిస్తారు. అప్పుడు బ్రయాన్ బ్రాడ్లీ కొన్ని ఇట్లా చేంజెస్ చెయ్యి అని చెప్తే ఆ చేంజెస్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ కబీబ్ తో ఫైట్ చేస్తే 42 seconds లో గెలిచారు. కొంచెం గూగుల్ సెర్చ్ చేయవా నువ్వు ఇలాంటివి పెట్టే ముందు? నేను కొంచెం యూఎస్ఏ అప్పట్లో ఫాలో అయ్యేవాడిని. కబీబ్ని కొంచెం అడ్మైర్ చేసేవాడిని. వాడు చిన్నప్పుడే బేర్లతో ఫైట్ చేసి రెజల్ట్ చేసిన మనిషాడు. అర్థమైందా? వాడు ఇప్పుడు దాకా యూఎఫ్సీలో ఓడిపోలేదు వాడు. సో ఈ కబీబ్ అనేవాడు యూఎఫ్సీలో ఇప్పుడు దాకా ఓడిపోలేదు, 0 losses, రిటైర్ కూడా అయిపోయాడు. ఇతనితో ఈ కానర్ మెగ్రెగర్తో ఒకసారి ఫైట్ చేశాడు, కుక్ అని కొట్టాడు, గెలిచాడు. అర్థమైందా? ఇది ఒకటేసారి జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్. మరి 24 seconds ఏంటో ఈ సెగ ఏందో నాకు అర్థం కాదు. మళ్ళీ ఏంటి, వచ్చిన గెస్ట్ లేపడం కోసం అనమాట. చూసారా, ఈయన వెళ్ళి ఏదో చెప్పాడంట, 24 seconds లో వాడు గెలిచాడంట. జరిగింది ఒక మ్యాచ్, ఓడిపోయాడు. ఎక్కడ జరిగింది ఇది? మళ్ళీ వెయిట్ గెయిన్ గురించి వీడియో చేశాడు. మళ్ళీ నాకు, అరే నువ్వు ఎక్సర్సైజ్ చేయి, ఫస్ట్ చదువు, న్యూట్రిషనల్ సైన్స్ చదువు, ఎక్సర్సైజ్ గురించి చదువు, అది ప్రాపర్ మెథడ్. ఇప్పుడు వెయిట్ గెయిన్ అవ్వాలంటే సింపుల్ కాన్సెప్ట్, 300-400 calories సర్ప్లస్ లో ఉండాలి. సర్ప్లస్ లో మరీ ఎక్కువ వెళ్ళిపోయావు అనుకో, అంటే నువ్వు ఇప్పుడు నీ బాడీ కొంచెం కావాలి, ఒకేసారి ఎక్కువ తిని లావ్ అయిపోతా అనుకోకండి. ఎందుకంటే నీ బాడీకి ఒక కెపాసిటీ ఉంటుంది, మసిల్ ఎంత బిల్డ్ చేయొచ్చు అని. దానికన్నా ఎక్కువ తిన్నావు అనుకో మళ్ళీ కొవ్వు అయిపోద్ది. సో పద్ధతిగా క్యాల్కులేట్ చేసుకొని తినండి బరువు గెయిన్ అవ్వాలనుకునే వాళ్ళు. అండ్ మసిల్ గెయిన్ అవ్వాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి, దట్ ఈస్ ది ఓన్లీ వే. అర్థమైందా? ఫుడ్ ఈ కీటో డైట్ కార్నివోర్ డైట్ తింటే కండలు రావు. ఒకసారి మీ బిఎన్ఎస్ గోకాన్ అని షర్ట్ ఇప్పమనండి, ఆయనకి ఏం 6 pack ఉండాలని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కానీ మీకే ఒక క్లారిటీ వస్తుంది అది కరెక్ట్ వెయిట్ లాస్ కాదని. మళ్ళీ క్రియేటిన్ స్టెరాయిడ్స్ అన్నాడు. కొంతమంది ఏం చేస్తారంటే వెయిట్ ఫాస్ట్ గా గెయిన్ అవడానికి క్రియాటిన్ సప్లిమెంట్స్ లేకపోతే ఈ స్టెరాయిడ్స్, అంటే స్టెరాయిడ్స్ ఆర్ బ్యాడ్, నేను అదే చెప్తున్నా. కానీ రెండింటిని ఎందుకు కలుపుతావు? నీకు అసలు బేసిక్ సప్లిమెంటేషన్, బేసిక్ స్టెరాయిడ్స్ డిఫరెన్సెస్ తెలీదు, మళ్ళీ కలిపేస్తావు. క్రియేటిన్ ఉందా? క్రియేటిన్ ఇస్ ద మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్. కింద ఒక మెగా లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. 200 పైన రీసెర్చ్ ఆర్టికల్స్ ఉన్నాయి. నో సిగ్నిఫికెంట్ సైడ్ ఎఫెక్ట్స్. అర్థమైందా? క్రియేటిన్ వాడడం వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్. కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఎలా ఉన్నాయంటే ఎందుకురా ఇది వాడట్లేదు, వాడండి అనే టైప్లో ఉన్నాయి. అలాంటిది నువ్వెందుకు, నీకు తెలియనప్పుడు మాట్లాడకబ్బా. రీసెర్చ్ పేపర్ల గురించి తెలీదు, చదవవు, కింద లింకులు ఇవ్వవు, మళ్ళీ కోర్సు డబ్బులు అది ఇది. నీకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టు ఆన్సర్ రైట్ నౌ. 1, నీ వెయిట్ లాస్ ఎలా తగ్గావో క్యాలరీస్ లెక్కలో చెప్పు నాకు. షర్ట్ తిప్పి ఒకసారి నీ బాడీ చూపించు, ఎంత బాడీ ఫ్యాట్ ఉందో ఎంత మసిల్ ఉందో మేము చూస్తాం. నెక్స్ట్, ఆ రీసెర్చ్ పేపర్ ఎందుకు? నువ్వేమైనా వేరే రీసెర్చ్ చదివావా? ఆ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రీసెర్చ్ పేపర్ నాకు ఒకసారి చూపించు. లేదా నువ్వేదైనా వెరైటీగా చదివితే నాకు చూపించు. నెక్స్ట్, ఆ ఆయిల్ దాని గురించి కూడా క్లారిటీ ఇవ్వు. క్యాలరీస్ ఇంపార్టెంటా లేకపోతే నెయ్యి ఇంపార్టెంటా? ఏది ఫస్ట్ ఇంపార్టెంట్ నువ్వు చెప్పు ఒకసారి. మళ్ళీ క్యాలరీ డెఫిసిట్ ద్వారానే బరువు తగ్గుతారు కాదంటావా?
చెప్పు, ఎందుకు కాదో చెప్పు. క్యాలరీ లెక్కలు నీ డైట్కి అప్లికబుల్ కాదా, అలా ఏ డాక్టర్ చెప్పాడు, అది కూడా చెప్పు నాకు. సో థ్యాంక్ యూ గైజ్. ఈ వీడియోలో మీరు ఏదో ఒకటి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. చూడండి, అతని వీడియోస్ చూడండి, ఎంకరేజ్ చేయండి. కానీ చూశారు కదా, ఎవడు పర్ఫెక్ట్ కాదు, అందరం నేర్చుకునే వాళ్ళమే. ఇవాళ ఏదో ఒకటి నేర్చుకున్నారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ గైజ్.